అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో చూసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ 3 జంతువులు మీకు కలలో కనిపిస్తే చాలా శుభప్రదమంట. అవేమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. కళలు దాదాపు రాత్రివేళ వస్తుంటాయి. ఇంకా గతంలో జరిగిన సంఘటనలు కూడా కళల రూపంలో వస్తాయి. మనం ఊహించుకున్న విధంగా భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి కూడా కళలు వస్తుంటాయి. అయితే చాలా కళలు నిద్ర లేచిన తర్వాత కూడా మనల్ని వెంటాడుతుంటాయి. అలాంటి ప్రతి కళ కూడా మనకు ఏదో మంచి లేదా చెడు జరగబోతుందని సూచిస్తుంది. అయితే చాలామందికి కళలోకి జంతువులు వస్తుంటాయి. జంతువులు కళలోకి రావడం శుభప్రదం అని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ 3 జంతువులు కళలోకి వస్తే ఆ వ్యక్తికి శుభం కలుగుతుందని, ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లవిరుస్తాయని పేర్కొంటున్నారు. మరి ఆ 3 జంతువులు ఏంటో తెలుసుకుందాం. కుందేలు చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. అలాంటి కుందేలు కలలో కనిపిస్తే అది శుభ సంకేతం అని అర్థం చేసుకోవాలని స్వప్న శాస్త్రం చెబుతుంది. కుందేలు కలలో కనిపించడం వలన జీవితంలో ప్రేమ పెరుగుతుందంట. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారంట. ఆవుకు హిందూ మతంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎంతోమంది ఆవును పూజిస్తుంటారు. కలలో ఆవు కనిపిస్తే శుభ సంకేతమట. కలలో ఆవును చూడటం అంటే దేవుడు ఆ వ్యక్తిపై తన ఆశీర్వాదాన్ని కురిపించనున్నాడని అర్థమంట. రానున్న రోజుల్లో మీరు చేపట్టిన ఏ పనిలోనూ విజయం సాధిస్తారని అర్థం. కలలో ఏనుగును చూడటం. ఏ వ్యక్తి అయినా తన కలలో ఏనుగును చూసినట్లయితే అతనికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయని అర్థం. ఈ కళ ఆ వ్యక్తి సంపద శ్రేయస్సును పొందుతాడని సూచిస్తుంది. ఈ కళ ద్వారా త్వరలో జీవితంలో సుఖ సంతోషాలు కలగనున్నాయని తెలియజేస్తుందంట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.